అయ్యో ఈ అసలు వేట స్టార్ట్ ఇక ఇక్కడ మొదలవుతుంది. ఇక భీముని పాదం అంటే ఏంటిదో తెలియని కూడా ఇంట్లో వండుకున్నా డైరెక్ట్ వీడియోలు చూసాను అనుకో, వాడికి రాను కూడా అవసరం లేదు కానీ వీలైతే వీలైతే కదా రాండి. అయ్యో ఎంట్రీ అయితే ఇట్లా ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఒక ఎంట్రీ నుంచి ఇది అయితే మేము అప్పుడు వచ్చినప్పుడు చిన్నప్పుడు వచ్చినప్పుడు లేకుండే ఏం లేవు కానీ ప్రస్తుతానికి ఇదైతే మంచిగా ఉన్నది, బాగున్నది. పైకి ఎక్కితే మరి మెట్లు మళ్ళీ నడుచుకుంటూ పోతే మళ్ళీ ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు అర్థం ఇప్పుడు ఇక మీకు రివీల్ అయిపోతాను మొత్తం ఎట్లుంటుంది అంటే ఉటగాలు మొత్తం పలిగిపోవాలి. ఒక్కొక్కడికి తెల్లటి నీళ్ళు ఉంటే తెల్లటి నీళ్ళు కిందకి వస్తాయి చూడండి. ఎట్లున్నా మరి కామెంట్ చేయండి. దూరం ఉన్నాం కొంచెం మంచిగా ఉంటుంది, దగ్గర కూడా తీసుకుపోతాం. ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం పాదలు ఎక్కడి వస్తానే మీకు చూపెడతాం, కొంచెం లాంగ్ షాట్ లో తీస్తాను. భీముని పాదం చూపిస్తాను, భీముని పాదం ఇదంతా స్పాట్. ఇప్పుడు మేము పాదం చూపించాలంటే మెట్లు ఎక్క తప్పదు. అయ్యో పాదం లెక్క ప్రకారం పాదం అని చెప్పినా ఇంకా ఫస్ట్ భీముని పెట్టిన పాదం అట్లా ఎక్కి పోయినాక ఎక్కి వాటర్ ఫాల్ పడేది కూడా అక్కడి నుంచి పడతాయి. అక్కడి నుంచి చూపిస్తాం మేము పైకి పోయి. అయ్యో ఇట్లా ఎక్కి అటు పోవాలి, అటు పోతే ఇయో ఈట వస్తాయి. ఇట్లా వస్తాయి, ఇట్లా పిల్లలకి ఇట్లా ఆడుకుంటారు. సండే ఇవ్వాలి, సండే వచ్చినాం మేము మంచిగా. అదే ఇక మొన్న బాగా వచ్చేది కానీ మనం వర్షం తగ్గినప్పుడే వచ్చినాం. ఇప్పుడు పడ్డప్పుడు అయితే సూపర్ పడ్డది. పూర్ణ మంచిగా ఉన్నారు రాలి మరి ఏం చేస్తాం చూపెడతాం దగ్గర మధ్యలో మధ్యలో కట్లు ఉంటాయి. ఫస్ట్ కట్లు ఉంటాయని చెప్పినా కానీ మరి ఏమన్నా కులం కుళ్ళు ఉంటుంది మరి.